ఏడా अच्छा और मैं आपको उसको लेके आजा నేరకి తీసుకెళ్దాం ఆయనకి వెళ్ళండి తెలియదు, నేను ఎందుకు చూడలేదు కదా, ఎలా చెప్తాను చెప్పలేను. 10 మంది దాకా ఉంటారు అనుకుంటున్నాను. మా వారు చెప్పారు అలా అని ఫోన్లో. చీకట్లో లైటు లేదంటున్నారు. 10 మంది దాకా ఉన్నారు. దాడి చేసినప్పుడు బండి మీద వస్తున్నప్పుడు దాడి చేశారు. చాలా చిన్న విషయం ఇది. దీనికి ఎంత కక్ష పెట్టుకొని చంపేసేదాకా అలా వాళ్ళు అంత కక్షలు ఎందుకు పెట్టున్నారో నాకైతే అర్థం కాలేదు. పోలీసు వాళ్ళు మా వారికి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. చేశారండి, దాడి చేశారు ఒకసారి. పేర్లు అయితే నాకు తెలియదండి. పరిటాల యువసేన ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పారు ఆయన. మీరేం కోరుకుంటున్నారు? మా వారికి హత్యకి న్యాయం కోరుకుంటున్నాను నేను, ఇంకా అంతకంటే ఏం లేదు. నిన్న అనగా 17వ తేదీ రాత్రి 9:30 సమయంలో రేపల్లె పట్టణంలో ఇసుకపల్లి రోడ్డులో రేపల్లె పట్టణానికి 14వ వార్డుకి కౌన్సిలర్గా పనిచేస్తున్న అన్నే రామకృష్ణ, టీడీపీ కౌన్సిలర్ ఇతన్ని తన సొంత పార్టీ వ్యక్తులే కొంతమంది వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన కక్షలు, పార్టీపరమైన కక్షలు ఏదో మనసులో పెట్టుకొని దాడి చేసినట్లుగా తెలుస్తుంది. దాడి చేసిన వెంటనే వాళ్ళ బంధువులు అతన్ని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం డాక్టర్ యొక్క సలహా మేరకు తెనాలి నుంచి మళ్ళా గుంటూరుకి తీసుకురావడం జరిగింది. గుంటూరు జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ అతను తెల్లవారుజామున మరణించాడు. వాళ్ళ భార్య గారి కంప్లైంట్ మేరకు మేము కేసు నమోదు చేస్తున్నాం, దర్యాప్తు చేస్తాం. ముద్దాయిల్ని కూడా పట్టుకొని న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని చెప్పి తెలియజేస్తాం. రాజకీయ కోణం ఉందండి దీంట్లో, రాజకీయ కోణం. వాళ్ళ సొంత పార్టీలోనే వాళ్ళ మధ్య ఏదో చిన్న మనస్పర్ధలు ఉన్నాయి అని తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వాళ్ళు కరెక్ట్గా ఫిగర్ అయితే చెప్పలేకపోతున్నారు, ఎంతమంది అనేది కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. మనం అదుపులో తీసుకున్న తర్వాత మనకి ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా తెలియాల్సి ఉంది అన్నమాట. తీసుకోలేదు ఇంకా చూస్తున్నాం. ఓకే.